మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామంకే మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాల్చి కాపాడి మరొక రోజు ఆయన సొందరు గడపడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఒకసారి దేవుని మనం స్తుతించుకొని ప్రార్థించుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్ప దేవుడా, జీవం గల మా యేసయ్య, మీకు స్తోత్రాలు చూసినాం. మీరే మహిమ పొందండి ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. తండ్రి, వాక్యం ద్వారా నాన్న కొద్ది రోజు అయ్యా, ప్రతిరోజు నాయన మీరు మాతో మాట్లాడుచున్న మా దేవుడు నాయన మీకు వందనాలు ప్రభా. మీ పాదాల చెంత కూర్చొని విని నేర్చుకోవడానికి ప్రభా, మా బ్రతుకు దినములల్లా ప్రభా మేము ఎలా బ్రతకాలో అయ్యా ప్రతిరోజు నాయన మీరు మాతో మాట్లాడుచుండగా అయ్యా, రోజు కొత్త విషయాన్ని ప్రభా మీరు మాకు బోధిస్తుండగా ప్రభా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు తెలిసిన మీరే మహిమ పొందండి అయ్యా. మా జీవితాలు కట్టేవాడు నాయన, మా పాపం పరిహరించేవాడు నీవే తండ్రి, మీకు స్తోత్రం నాయన. అయ్యా, వాక్యాన్ని అందరూ అయితే వినుస్తున్నారు ప్రభు, వారందరూ కూడా మీరు దీవించాడు ప్రభా. అయ్యా, మీ వాక్యాన్ని అనుసరిస్తున్న బిడ్డల మీద అందరి మీద మీ కృప, మీ దయ ఉంచి నాయన యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు తెలిసిన మీరే మహిమ పొందమని అన్ని విషయాలు తండ్రి మీ నామానికి నాయన మీరు మహిమ తెచ్చుకొని ఘనత తెచ్చుకొని వాడుకొని బలపడి సహాయం తెచ్చేసి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని మా కుటుంబాల ప్రభు అయా తండ్రి నా సంఘాల ప్రభు దీవించి ఆశించి సహాయం తెచ్చుకొని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక రోజు ఆయన సదులో మనం గడపడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఒకసారి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా. కూడిన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. ఇక్కడ వాక్య భాగంలో నిన్నటి దినమున 19వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం. ఆ 19వ అధ్యాయంలో దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వస్తాను అని చెప్పినప్పుడు మోషేని పిలిచి ఆ ప్రజలందరూ కూడా పరిశుద్ధపరచమని, నేడు రేపు కూడా వారిని పరిశుద్ధపరచు, ఎల్లుండి నేను వస్తానని చెప్పి ప్రభువు చెప్పాడు. ఆ ప్రభువు చెప్పిన రీతిగానే ఆ సీనాయి కొండ మీదకి దిగి ఆయన వచ్చాడు. ఆ దిగి వచ్చినప్పుడు మహా గాఢాంధకారంలో, ఆ గాఢాంధకార మేఘంలో ఉండి ఆయన దిగి వచ్చాడు. అదంతా కూడా ఆ కొండంతా కూడా అగ్నిమయమై మొత్తం కూడా ధూమంతో నిండిపోయిన ఆ పరిస్థితి అంతా కూడా మనం ధ్యానించాం, చూసాం. అయితే ఆ కొండను ఎవరు కూడా తాకకూడదు, ఆ మేరలు ఎవరు కూడా ముట్టకూడదు అని చెప్పేసి దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధంగా ఉండాలంటే మనం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వారిగా, పాప పరిహారాన్ని పొందిన వారిగానే ఆయనతో ఉండగలిగిన స్థితి అనేది ఉంది. అది లేకుండా మనం దేవునితో సహవాసం అనేది అది చాలా కష్టమైన పరిస్థితి, మనకి చాలా బాధ కలిగించే పరిస్థితి, మన దేవుడు దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే మోషేకి చెప్పమన్నాడో మోషే అలాగే చెప్పాడు. ఆ ప్రజలందరూ కూడా అలాగే పవిత్రపరుచుకున్నారు, అలాగే సిద్ధపడి ఉన్నారు. మళ్ళా మోషేని అహరోను ఇద్దరిని కూడా దేవుడు పైకి ఎక్కి రమ్మన్నాడు. ఆ కొండ మీద ఎక్కి రమ్మన్నప్పుడు వారు కూడా అంతే, ఆ కొండ ఎలా మండుతూ ఉందో మోషే అహరోనులు కూడా అలాగే మండుచున్న ఆ కొండ మీదకే ఎక్కి వెళ్ళారు. దేవుడు పరిశుద్ధపరిచాడు. దేవుడు వారిని ఒక మండుచున్న దివిటీల వలె వాళ్ళు చేశాడు. ఆ దీపాల వలె వాళ్ళు కూడా ఉంటూ ఆ కొండపైకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఐగుప్తు దేశంలో ఉన్న ఆచారాలన్నింటినీ కూడా అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి దేవుడు ఒక నిబంధన వారికి ఇస్తూ ఆ ప్రజలందరూ కూడా ఆ సీనాయి కొండ మీద ఆయన దేవుడు బోధిస్తూ వాళ్ళకి కొన్ని సమాచారం అనేది, కొంత వారికి ఉండవలసిన నిబంధనలు అనేవి దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. అంతకుముందు ఈ నిబంధన అప్పటి వరకు లేదు, ఏ దేశం లేదు, ఏ ప్రపంచంలో కూడా లేదు. ధర్మశాస్త్రం అనేది మొట్టమొదటిగా వచ్చింది దేవుడు నిర్ణయించిన ఈ గ్రంథం ద్వారానే, ఈ భాగాల ద్వారానే, ఈ మాటల ద్వారానే దేవుడు ఆ రోజు సీనాయి కొండ మీద దిగి వచ్చి ఇచ్చాడు. అప్పటి వరకు ఆ ప్రజలకు చట్టమేం లేదు ప్రత్యేకంగా. అలాగే ఎవరు ఎలా బ్రతికినా, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే రాజులకి అధికారం, రాజధికారం అలాంటివి ఏమైనా చేస్తే తప్ప ఇక మనుషులు ఏమున్నా ఎలా ఉన్నా సరే వాళ్ళు పట్టించుకునే చట్టం ప్రత్యేకంగా ఏమీ కూడా లేదు. మనుషులు ఏమన్నా వారి మనసులో, చూడండి యోసేపు అనుకున్నాడు పొరుగు అని భార్యను ముట్టకూడదు అని. అది ఎవరు చెప్పారు? ఎక్కడ నిబంధన ఏం లేదు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇలాంటివన్నీ కూడా ఈ ముందు భాగాలన్నీ కూడా దేవుడు తెలియజేస్తున్న ఆ మాటలన్నీ కూడా అయినప్పటికీ కూడా దేవుడు వారి హృదయంలో పెట్టాడు ఆ భారాన్ని. దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఈ బుక్ మీద, ఈ పుస్తకం మీద ఎలా అయితే రాశాడో మన హృదయంలో ప్రతి మాట కూడా అది రాసే ఉంటుంది. ప్రతి మాట రాసే ఉంటుంది. కాబట్టి ఇది చదువుతూ ఉన్నప్పుడు మన హృదయానికి కూడా నిదానంగా
నిదానంగా మనం చూస్తున్నప్పుడు, ఆ కనులు తెలిసినప్పుడు మన హృదయంలో ఉన్న మాట కానీ, ఈ వాక్యంలో ఉన్న మాట కానీ రెండు కూడా ఒకటై ఉండి ఏకీభవిస్తూ ఉంటాయి. నిజమే కదా అని చెప్పి అలాంటి మాటలో అనేకమైనవి దేవుడు మాట్లాడుతున్నాడు. అనేకమైన అనుమానాలకి, అనేకమైన మన అపోహలకి అన్నిటికీ కూడా ఈ వాక్యం ఎంతగానో ఆదరణగా ఉంటుంది. వాక్యం ద్వారా మన జీవితాలు కట్టుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అప్పుడు ఆ ప్రజలందరికీ కూడా నిబంధన ఇస్తూ ఆ ప్రజలకు ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఏది ప్రాముఖ్యమో, ఏది ముఖ్యమో, ఏది చేస్తే వారికి ఆశీర్వాదకరమో అన్నీ కూడా తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి, 20 అధ్యాయం మీరు తీసి మీ బైబిల్ గ్రంథాల్లో 20 అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ల యందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడని యెహోవాకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా చెప్తున్నాడు కదా, నేనే దేవుడను. ఆయన భూమి ఆకాశాలు సృజించిన దేవుడు, సర్వసృష్టిని కూడా సృష్టించిన దేవుడు అని చెప్పడంలో తప్పేం కాదు. ఇప్పుడు ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్ళామనుకో, ఎవరు సర్పంచ్ ఎవరయ్యా అని అన్నాం అనుకో, సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఎవరు సర్పంచ్ ఎవరయ్యా అని అన్నాం అనుకో, ఆయన ఏమంటాడు? ఆ పక్కింటోడు అంటాడా, ఎదురుంటోడు అంటాడా? నేనే సర్పంచ్ని, నేనే. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ నేనే, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే నేనే, ఎమ్మెల్యేని. అలాగే మంత్రి దగ్గరికి వెళ్తే ఈ శాఖకి మంత్రిని నేనే. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే నేనే ముఖ్యమంత్రిని, వేరొకరు లేరు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే నేనే ప్రధానమంత్రిని, వేరొకరు లేరు. అలాగే దేవుడు కూడా చెబుతూ ఉన్నాడు వారికి, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. భూమి మీద కానీ, ఆకాశం మీద కానీ, నీళ్ళ కింద నీళ్ళ యందు కానీ నువ్వు ఏ విగ్రహం నేను చేసుకొనకూడదు. దేవుడు అందరికీ ఒకటే నిబంధన, నీకోటి నాకోటి లేదు. ప్రభు విగ్రహం కూడా చేసుకొని పెట్టడానికి వీలేమి లేదు. ఎందుకంటే నోరుని మాట్లాడిని ఆ బొమ్మతో మనం మాట్లాడడానికి లేదు. దేవుడు చెప్తున్నాడు, నేను ఆత్మను గనుక మీరు కూడా ఆత్మతోనూ సత్యముతోనే మీరు ఆరాధించాలి. మీ వాక్యం మీ హృదయంలోకి వచ్చినప్పుడు వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడతాను. ఆ వాక్యము మీ హృదయంలో చెప్పిన దాని ప్రకారం మీరు చేయాలి. దేవుడు చెప్తున్న మాట అదే. ఈ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే సత్యం అనేది మనకు అర్థమవుతుంది, నిజమని తెలుస్తూ ఉంది. నిజమే, చాలాసార్లు మనకు కూడా అలాంటి అనుమానాలు ఎన్నో వస్తాయి. ఏంటో చేతనం, నాకేం అర్థం కావట్లేదు. అందరి చేతనం నేను చేస్తున్నాను, అందరూ వెళ్తాను నేను వెళ్తున్నాను, అందరిలాగే నేను ఉంటున్నాను, కానీ ప్రత్యేకంగా నాకేమీ అనిపించట్లేదు. సర్లే, ఏదైతే ఏముంది, నలుగురితో అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాం, మా కులంతో అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాం. అంతేగాని ప్రత్యేకంగా ఆలోచన అనేది రాదు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకంటే ఐగుప్తులో నుండి, అంటే బానిసత్వంలో నుండి, పాప విమోచనలోండి బయటికి తీసుకొని వచ్చిన వాడిని నేనే. ఒక పాపం నుండి విడిపించగలిగిన దేవుడు ఎవ్వరు కూడా లేరు. పాపానికి పరిహారం అనుభవించింది కూడా యేసుక్రీస్తు వారు మాత్రమే. మనం చేసిన తప్పులకి, మనం చేసిన పాపాలకి మనం పొందవలసిన శిక్ష అంతా కూడా ఆయన పొందాడు. శిలువ మరణాన్ని పొందాడు. శిలువ మరణాన్ని పొంది, మరణాన్ని గెలిచి తిరిగి లేచి అందరికీ కూడా ఆయన కనబడి చెబుతూ ఆరోహణమై వెళ్ళాడు, మరలా తిరిగి నేను వస్తాను. నేను వచ్చేటప్పటికి మీరు అందరూ కూడా పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి, రక్షణ మారు మనసు పొందుకొని నా కోసం సిద్ధపడి ఉండండి. ఇప్పుడైతే జరిగిపోయింది, అది జరిగిపోయింది, దాని గురించి నేను అడగను. ఇక్కడ నుండి జరగవలసింది మాత్రం మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. నేను వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తా, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. నేను ఒక ఆయన ఇప్పుడు ఏదో మాట అన్నాడు, ఇప్పటికిప్పుడైతే ఎలాగా, ఇప్పటికిప్పుడు జరిగిద్ది అది. అటు చర్చికి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది ఆగస్టు 15వ తారీఖు రోజు బాప్తిస్తాలు ఉన్నాయి అని అంటే, ఎన్ని రోజులు లేవు కదండి, ఈ 15 రోజుల్లోనేనా, ఈ 4 రోజుల్లోనేనా అని అన్నాడు. అంటే నేను అన్నా కదా, అదేంటి నువ్వు చర్చికి రాబట్టి ఎన్నాళ్ళు అవుతుంది, దాదాపుగా 7 నెలలు అవుతుంది.
ఆ 7 నెలలు లెక్క పెట్టుకోవచ్చుగా, లెక్క పెట్టట్లా. ఈ 15 రోజుల్లో లెక్క పెడుతున్నాడు, ఈ 4 రోజుల్లో లెక్క పెడుతున్నాడు. ఏది లెక్క పెట్టుకోవాలి? ఆది నుండి లెక్క పెట్టుకోవాలిగా. మనం దేవుని సందుకు వచ్చిందుకు లెక్క పెట్టుకోవాలిగా. ఎన్నాళ్ళు సమయం గడిచిపోయింది గుర్తుపెట్టుకోవాలిగా. అది మర్చిపోయాడు. ఆయనే ఆది అయి ఉన్నాడు, ఆయనే అంతమై ఉన్నాడు. ఆయన తప్ప వేరొకడు లేడు. తర్వాత చూద్దాం, తర్వాత వచనాలు ఇంకా 5వ వచనం, 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము. హల్లెలూయా. 2వ మాట చెప్తున్నాడు కదా, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది ఎంత ప్రాముఖ్యం అంటే అంత ప్రాముఖ్యం. చాలామంది ఇళ్ళ మీద ఈ గృహానికి అధిపతి అని చెప్పేసి ఇళ్ళ మీద పెట్టేసుకుంటారు. కానీ ఇంట్లో జరిగేదంతా అధిపతి ఆయన ఉన్నప్పుడు, దేవుడు ఆయన ఉన్నప్పుడు, ఇంటికి యజమాని ఆయన ఉన్నప్పుడు ఆయన బిడ్డలకు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, జనులను ప్రేమించేలాగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. కానీ ఇంట్లోకి వస్తే ఇక బార్ నడిచిద్ది, ఇక మందు విందు పొందు చందు ఇవన్నీ కూడా కామనే. టీవీలు, సినిమాలు, సీరియల్, షికారులు అన్నీ కూడా కామనే. నువ్వు చెప్తా ఉన్నావు ఏమని? గృహానికి అధిపతి. బయట నుండి చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఓహో, వీళ్ళు క్రైస్తవులు అనమాట, వీళ్ళు దేవుని బిడ్డలు అనమాట. కానీ ఇంట్లో పద్దాక గొడవలు, పద్దాక ఏదో విధంగా చెత్త చండాలమంత ఉందనుకో, ఆయన నామాన్ని నువ్వు వ్యర్థముగా ఉచ్చరిస్తూ ఉన్నావు. అక్కడ జనులకు నిన్ను నువ్వు తెలియచేస్తూ ఉన్నావు. ఏమని? నీ దేవుడు పరిశుద్ధుడు, నీ దేవుడు పవిత్రుడు, 10,000 మందిలో పోల్చదగినవాడు. అంత గొప్ప దేవునికి నువ్వు ఎలా ఉండాలి? ఎంత సాక్షిగా ఉండాలి? ఎంత నమ్మకంగా ఉండాలి? అది చాలా చాలా ప్రాముఖ్యం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థంగా ఉచ్చరించేవాడిని నేను నిర్దోషిగా నేను ఎంచను. మీ ఇంట్లో వాక్యాలు తీసేసినా పర్వాలేదు, కానీ వాక్యం పెట్టుకున్నావు అంటే దాని ప్రకారంగా నువ్వు జీవించే జీవితం అనేది చాలా ప్రాముఖ్యం, చాలా ముఖ్యం. దేవుడు చెబుతూ ఉన్నాడు, మహాదేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చాలామంది శాపగ్రస్తులు అయిపోయేది ఇట్లాంటి విషయాల్లోనే. చాలామంది కూడా అనేక మంది దేవుని సన్నిధికి రాకుండా ఆటంకంగా ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళ విషయంలోనే. నీ దేవుడు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధంగానే ఉండాలి, నువ్వు పవిత్రంగానే ఉండాలి. పొద్దున్నేమో చర్చికి వెళ్ళిపోతాం, సాయంకాలం ఏమో మందు తాగుతా, బీడీలు తాగుతా, సిగరెట్లు తాగుతా, నీ జీవితం అంతా కొనసాగించేవనుకో, నీ కుటుంబం దీవెన వస్తా? శాపమే కదా వచ్చేది. నీ కొట్లో ఆరోగ్యం వస్తా? రోగమే కదా వచ్చేది. నీ కొట్లో దీవెన వస్తా? రాదు కదా. అందుకే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. చాలా ప్రాముఖ్యం, చాలా ముఖ్యం. తర్వాత 8వ వచనంలో, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినముల్లో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీరు దీర్ఘాయుష్యము దొరికినట్టుగా నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. 3వ చెప్తూ ఉన్నాడు కదా ఆయన, విశ్రాంతి దినాన్ని ఆయన పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. నువ్వు 6 రోజులు కూడా ప్రభువు పనిచేశాడు. 6 రోజులు సృష్టి అంతటిని కూడా చేశాడు. సూర్యుని చేశాడు, చంద్రుడిని చేశాడు, కింద నీటిని పై నీటిని వేరు చేశాడు, మేఘాలను చేశాడు, భూమి మీద ఉన్న నీటిని, అలాగే భూమిలో కలిసిపోయిన సముద్ర జలాన్ని, నదీ జలాన్ని కూడా వేరు చేశాడు. మొక్కలను చేశాడు, పశువులను చేశాడు, పక్షులను చేశాడు, జంతువులు చేశాడు. ఆ తర్వాత అవన్నీ ఏలడానికి నిన్ను నన్ను కూడా చేశాడు. చేసిన ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను 6 రోజులు పనిచేశాను, 7 రోజులు విశ్రాంతిలో ఉన్నాను. అయితే అది పాత నిబంధన కాలంలో దేవుడు చెప్తున్న మాట. అది కొత్త నిబంధనలు అయితే ప్రతిరోజు కూడా ఆయన సందులో గడపడం చాలా ప్రాముఖ్యం.
ఒకరోజు ఆదివారం ఒకరోజు అయితే సరిపోదు. ఆ రోజున్న కాలానికి అది సరిపోయింది, కానీ ఈ రోజున్న కాలానికి అది సరిపోదు. ఈ బ్రతుకు జీవితంలో అన్ని పోరాటాలే, ప్రతిరోజు పోరాటమే, ప్రతి క్షణము కూడా దినదినము కూడా గండమే. అలాంటప్పుడు దేవునితో నువ్వు ఇంకెలా ఉండాలి, దేవునితో నువ్వు ఇంకా సంబంధం కలిగి ఉండాలి. ఒకరోజు సరిపోదు. ఆ రోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆ రోజుకి అది సరిపోయింది. కానీ ప్రభువు వచ్చి చెప్తూ ఉన్నాడు, నిత్యము విసుకక ప్రార్థన చేయాలి. ప్రతిరోజు, ఒకరోజు ఒకసారి కాదు. దేవుని సంధిలో నువ్వు ఎల్లప్పుడూ కూడా కనపడాలి. దేవునితో నీ జీవితం అనేది ముడిపడి ఉండాలి. అందుకే దేవుడు అక్కడ సాక్ష్యం ఇస్తూ దేవుడు మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు ఆ మాట. 6 దినాల్లో పనిచేసుకో, 7వ రోజు మాత్రం అది కంపల్సరీ, అది మ్యాండేటరీ, అది మాత్రం తప్పడానికి లేదు. అలా చేసి అలాగనే అది చేసి ఇది మానేస్తానంటే కుదరదు. అది ఉండాలి, ఇది ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి. అది ప్రాముఖ్యం, ఇవి చాలా ముఖ్యమే. ఆ విధంగానే ఉండాలి. తర్వాత ఆయన చెప్తున్నాడు కదా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. మనకు ఆరోగ్యం కావాలంటే, దీర్ఘాయుష్యు కావాలంటే, ఎక్కువ దినాలు ఎక్కువ సంవత్సరాలు మనం బ్రతకాలంటే ముందుగా ఉండవలసింది తల్లి తండ్రిని సన్మానించు. సన్మానించడం అంటే వారి అవసరతలు, వారి బాబోగులు, వారి గౌరవించాలు, ఇవి చాలా అవసరం, చాలా ముఖ్యం. వాటి విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు అందుకే ఆ విషయాన్ని చాలా క్షుణ్ణంగా చెప్తున్నాడు. ఈ భూమి మీద మనం జన్మించడానికి మూల కారణం దేవుడు వారిని భాగంగా చేశాడు, తల్లిగా తండ్రిగా. ఆ తల్లి తండ్రి ద్వారానే నువ్వు భూమి మీదకి వచ్చావు. నువ్వు భూమి మీదకి వచ్చిన నీవు దేవుని ఎలా కనపరుస్తున్నావో, రెండవదిగా సెకండరీగా నీ తల్లిని తండ్రిని గురించి చెప్తూ ఉన్నాడు. వారు ఏ స్థితిలో ఉన్నా ఎలాగున్నా, నేను చిరంజీవి కొడుకుగా పుట్టాలి, ఈ కూలివాడి కొడుకుగా పుట్టాలని ఛేదరించుకోవడం, నీకు ఎవరు పుట్టాలో ఎక్కడ పుట్టాలో ఆయనకు అన్నీ తెలుసు. ఎవరి కడుపులో నువ్వు ఉండాలో అన్నీ కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి, వారికి లోబడి ఉండడం నేర్చుకోవాలి. తర్వాత మాట్లాడుతున్నాడు చూడండి. తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలించకూడదు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు. నరహత్య అంటే కత్తులతోనో కర్రలతోనే కాదు, ఈ నాలుకతో కూడా చంపేస్తారంట. నాలుక కింద నాగుపాము విషం ఉంది అని చెప్పేసి కీర్తనకారుడు రాశాడు. అలాగే వారి నాలుకలు శూలాల వలె ఉన్నాయి అని చెప్పేసి కీర్తనకారుడు రాశాడు. అంటే దాని అర్థం, ఒక మనిషి మాట ఎంత బలమైనదో, ఎంత గొప్ప ఆయుధం వంటిదో, ఆ మాటతోనే కదా యుద్ధాలు జరిగేది, ఆ మాటతోనే ఇంట్లో పోరాటాలు జరిగేది, ఆ మాటతోనే కదా చాలామంది తన మనస్తాపంతో మరణించేది. నా మాట అన్నాడు, నేను ఏ తప్పు చెప్పానో నన్ను ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. అందుకనే కదా కుటుంబాల్లో కానీ మనుషుల మధ్యలో కానీ జరిగే పరిస్థితులన్నీ కూడా, అది కూడా నరహత్య కిందే. అంటే మన నోటిని కూడా చాలా కాచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం అనేది చెప్పకూడదు. అలాగే వ్యభిచరించకూడదు. వ్యభిచారము అంటే భార్యాభర్త చేస్తే అది వ్యభిచారం కాదు, అది సంసారం అంటారు. భార్యను విడిచి భర్తను విడిచి వేరొకరితో చేసేదాన్ని వ్యభిచారం అంటారు. నీ జీవితకాలం అంతా కూడా నీ కుటుంబం ఎలా పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నావో ప్రతి కుటుంబం కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు చేస్తేనేమో అది సంసారం అంటావు, వేరొకరు చేస్తేనేమో అది వ్యభిచారం అంటావు. కాదు, దేవుడు చెప్పిన మాట ప్రకారం నీ జీవితం అనేది చాలా చాలా. అలాగే దొంగిలకూడదు, దొంగతనం. నువ్వు దాచుకున్న సొమ్ము ఎవరైనా దొంగిలించాడు అనుకో, నీకు ఎంత బాధ వేస్తే. నువ్వు కష్టపడి శ్రమ తోడ్చి సంపాదించి అటువంటి సొమ్ముని ఎవరైనా దొంగిలించాడు అనుకో, నీకు ఎంత కష్టంగా ఉంటుంది. పొరుగువానికి అలా ఉండదా? ఊరికే వచ్చేది, అన్యాయంగా వచ్చేది అవసరం లేదు. దేవుడు మన కష్టార్జితాన్ని దీవిస్తానంటున్నాడు. మనం పడిన కష్టాన్ని ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. కాళ్ళు ముడుచుకొని ఒళ్ళు ముడుచుకొని మంచం మీద పడుకుంటే ఆయన ఎప్పుడు కూడా దీవించడు, ఆశీర్వించడు. మనం ఏదైనా సరే ఒక అడుగు ముందుకేస్తే, మన కష్టం అనేది ముందు పెడితే దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్విస్తాడు, మన చెయ్యి పట్టుకొని ఉంటాడు.
అంతేగాని ఊరికినే అన్యాయంగా ఏదో రావాలి, ఏదో నేను కళ్ళ కడితే అనేది జరిగిపోవాలి అనేది మాత్రం జరగదు. అటువంటి వాడు దేవుడు ఎంకరేజ్ చేయడు. చూడు, యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధంలో ఎప్పుడు కూడా మీరు ఇళ్ళలో కూర్చొని యుద్ధం చేస్తానని చెప్పలా. యుద్ధం అంటే ఆ యుద్ధంలో నువ్వు ఉండాల్సిందే. ఎంత భయమైనా సరే, ఎంత భయానకమైనా సరే ఆ యుద్ధంలో నువ్వు ఉండాల్సిందే. కానీ ఆ యుద్ధంలో పోరాటం చేసేది మాత్రం నువ్వు కాదు, నీ దేవుడైన యెహోవాయే. ఆయన వడగండ్ల చేత యుద్ధం చేస్తాడు, నక్షత్రముల చేత యుద్ధం చేస్తాడు. ఒకే ఒక దూతను పంపించి 1,83,000 మంది సైనికుల్ని సరిహద్దు దగ్గర సంహరించిన దేవుడు. ఒక్క దూతకే అంత బలం ఉంది. ఆయన ఏమైనా చేయగలిగిన సమర్థుడు. కానీ యుద్ధ విధానాన్న నువ్వు ముడుచుకుని కూర్చుంటాడే కదదు. అలాగే మన జీవితంలో కూడా, మన జీవితంలో ఏదన్నా ఆశించాలి, ఏదన్నా కావాలంటే ఊరికే రావాలని ఆశ మాత్రం కష్టపడాలి. మన కష్టాన్నే దేవుడు దీవిస్తాడు, మన కష్టాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం చేసే ప్రతి దానిలో కూడా దేవుని దీవెన ఎప్పుడు కూడా ఉంటూనే ఉంది. తర్వాత చూడండి, ఇక నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గర ఏదైనా ఆశింపకూడదు. హల్లెలూయా. అందులో అన్ని మాటలు పొందుపరిచి అని చెబుతూ ఉన్నాడు. నీ పొరుగువాని ఏది కూడా ఆశించడానికి వీల్లేదు. అది భార్య అయినా, భర్త అయినా, నీ పొరుగువాని ఇల్లైనా, స్థలమైనా, ఏదైనా సరే నువ్వు ఆశించడానికి అది నాకు కావాలి, అది నేను సంపాదించుకోవాలి, దాన్ని నేను పొందుకోవాలి అనే ఆశ అనేది నీలోకి రాకూడదు. అది పొరుగువారిది, దేవుడు దానికి ఇచ్చారు. దేవుడు చెప్పిన తర్వాత ఏ మాటైనా ఎంత ప్రాముఖ్యమో, ఎంత ముఖ్యమో దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాట ప్రకారం మనం చేసినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకి తోడుగానే ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన మనకి అండగానే ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా మనకు సహాయం చేసేవాడిగానే ఉంటాడు. తర్వాత ప్రజలందరూ ఉరుములు మెరుపులు ఆ బోర ధ్వనియు ఆ పర్వత ధూమము చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిది, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడి ఎల్లా మేము చనిపోదుము. అందుకు మోషే భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పాను. ప్రజలు దూరంగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమును సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ప్రజలతో ఇశ్రాయేలుతో ఇలాగూ చెప్పుమో, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితినని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానిని నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రం అగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడకుండానట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు. హల్లెలూయా. దేవుడు ఇంకనూ మాట్లాడుతూ ఇంకా కొన్ని విషయాలు అక్కడ చెబుతూ ఉన్నాడు. ప్రజలందరి మధ్యకు దేవుడు వచ్చి మాట్లాడుతుండగా ఆ ఉరుము శబ్దము, ఆ మెరుపు శబ్దము, ఆ బోరధ్వని వారు వింటూ ఉండగా ఆ బోరధ్వని, ఆ మెరుపు శబ్దం వారు వినలేక, దేవుని మాట కూడా వాళ్ళకి అర్థం కాక ఆ శబ్దముతో వాళ్ళంతా కూడా భయంతో వణికిపోతూ ఉన్నారంట. భయంతో వణికిపోతూ మోషే అన్నాడంట, అయ్యా మోషే గారు, మీరు ఇలా ఆయనతో మాట్లాడి రండి, మేము ఆయన దగ్గరికి రాలేము, మేము ఆయనతో మాట్లాడలేము. ఆ శబ్దం అనేది మాకు ఎంతో భయం వేస్తుంది. ఆ మండుచున్న ఆ అగ్ని దిగిరాగా ఆ కొండంతా కాలిపోతుండగా ఆ బేరల దిగిరి రావడానికి కూడా మాకు భయం వేస్తుంది అయ్యా అని చెప్పి మోషేతో చెప్తా. మోషే అంటున్నాడు కదా, ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా దేవుడే చెప్తున్నాడు, నేను కాదు. దేవుడే చెప్తున్నాడని మీకు నమ్మటం కోసం, మీకు నమ్మకం కలగడం కోసం ఆయన వేంచేసి ఈ మాటలన్నీ కూడా మీకు తెలియచేశాడే. కానీ నా సొంతగా రాసినవి, నా సొంతగా చేసినవి ఏమీ లేదు అని చెప్పి
వారికి చెప్తూ ఉన్నాడు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచేలాగా, దేవుని మాట వినేలాగా చెబుతూ, అలాగే దేవుడు ఇంకా చెప్తున్నాడు, మీరు భూమి మీద వెండితో కానీ బంగారంతో కానీ ఏ విధమైన విగ్రహం చేసుకోవడానికి లేదు. మంటితో బలిపీఠం చేయండి. మంటితో బలిపీఠం చేసి ఆ బలిపీఠం మీద మీ ఎద్దునైనా, మీ గొర్రెనైనా, మీ మేకనైనా, మీ పశువుని దేన్ని వధించాలి అన్నా సరే దాని మీద వధించి దహన బలి అర్పించండి. అది నేను అంగీకరిస్తాను. అలాగే బలిపీఠం ఏదైనా బలిపీఠం కట్టేటప్పుడు రాళ్ళతో చేయండి. కానీ రాళ్ళు మలిచిన రాళ్ళుగా, అంటే దాని ఒక షేప్ వచ్చేలాగా, దాన్ని ఏదన్నా ఆయుధం పెట్టి దాన్ని కొట్టి దాన్ని శుభ్రంగా ఒక షేప్ వచ్చేలాగా చేద్దామని మాత్రం మీరు చేసుకోబాకండి. అందుకే కదా పునాదిగా అనేది వేసేటప్పుడు ఏ రాళ్ళు తీసుకొస్తారు? కొండలో చికెన్ రాయి తీసుకొచ్చి పెడతారు తప్ప అందుకని శుభ్రంగా ఇటుక 4 ప్రకారం చేసి అన్ని తీసుకొచ్చి పెట్టరు. పునాది వేసేటప్పుడు పునాది రాళ్ళుగా ఉన్నాయి, దానికే వాడతారు. దేవుడు అలాగే చెప్తూ ఉన్నాడు, నాకు బలిపీఠం కట్టడం మలిచిన రాయి కానీ, దాని మీద ఆయుధం వాడబడ్డం కానీ ఏది కూడా ఉన్న రాయి నేను అంగీకరించను. అటువంటి దాన్ని మీరు చేయడానికి వీల్లేదు. దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారం మన జీవితం కనుక కొనసాగించినట్లయితే, దేవుడు చెప్పినట్లుగా మనం చేసినట్లయితే మన జీవితం ఎంతో ఆనందకరంగానే ఉంటుంది. ఆయన సర్వశక్తులకు దేవుడు, ఆయన భూమి ఆకాశాలు సృజించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకి ప్రత్యేకమైన దేవుడు. ఆయన నమ్మిన వారికి ఆయన మాట వింటే ఆయన రక్షకుడుగా ఉన్న దేవుడు. లోకం గురించి ఆయన మాట్లాడలేదు. అరణ్యంలోకి తీసుకెళ్లి ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే చెబుతూ ఉన్నాడు. లోకస్తుల నుంచి మాట్లాడడానికి ఏమీ కూడా లేదు. ఈ వాక్యాలన్నీ కూడా తన ప్రజలతో, తను వెంబడించాలి అనుకున్న వారితో, దేవుడు ఎవరితో అయితే మాట్లాడతాడో వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడే దాని ప్రకారం మనం చేసామనుకో, ఎవరైతే విని విశ్వసిస్తారో వారందరికీ కూడా రక్షణ అనేది కలుగుతుంది. దేవుడు వారికి గొప్ప భాగ్యం అనేది ఇస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత, మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య, జీవాధిపతి, మీకు వందనాలు. అయా సర్వశక్తులకు మా తండ్రి, సర్వాధికారి, స్తుతులకు పాత్రుడ, మహోన్నత, మీకు వందనాలు తండ్రి. ఈ వాక్యం ద్వారా ప్రభువా అనేకమైన విషయాలు, అనేకమైన మర్మాలు నాయన మాకు బోధిస్తుండగా, నేర్పిస్తుండగా తండ్రి, గ్రహించుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. అర్థం చేసుకునే హృదయాన్ని మాకు దయచేయండి. సహాయం దయచేయండి ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వాక్యాన్ని అందరైతే వినుచున్నారో వారందరి మీద మీ కృపను, మీ దయ నుంచి ప్రభువా, వారి మీద మీ ఆత్మాభిషేకంతో వారిని నింపినైనా వారికి ఉన్న ప్రతి అవసరత, ప్రతి అక్కర మీ ఆదాయంలో తీర్చి మీరు మహిమ పొందమని అయా తండ్రి మీకు స్తోత్రం. మీ పాదాలు పట్టుకుని ప్రభా అందరి దీవించి ఆశించి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.